హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, అలానే ఏఈఓ రమేష్ వెల్లడించారు. వేడుకల షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజామున 12:05 నుండి 1:35 వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం 1:35 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. వీఐపీలు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించామని, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. అన్ని ఆ కార్యక్రమాలు పొద్దున జరగాల్సిన సేవలు ఆఫీసర్ గారు సర్వదర్శనంగా ప్రారంభం. ముందర ప్రత్యేక అధికారులు కానీ ఎవరైనా విఐపీస్ కానీ ఆ ప్రత్యేక అతిథులు ఎవరైతే ఉంటారో వారందరి దగ్గర వస్తారు. తర్వాత సర్వదర్శనంగా 6 గంటల నుంచి నిత్యము జరిగినట్టుగానే సర్వదర్శనం జరుగుతుంది. దర్శనం ఎప్పటి నుంచి దీని యొక్క రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశికి చాలా పెద్ద ఎత్తున చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ధర్మం మీద చాలా మంది ధర్మం వైపు నడిచే ప్రజలు, అదేవిధంగా భక్తులు చాలా వరకు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున పాల్గొనబోతుంది. ప్రతి చోట ఈరోజు గుళ్ళల్లో కానీ గోపురాలలో చాలా మంది ఒక దేవుడి మీద భక్తి అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నా. అందులో భాగంగా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అది రమేష్ గారు కానీ, మన మణికంఠ గారు కానీ, స్వామి గారు కానీ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సింది వాటర్ కానీ, అదేవిధంగా బటర్ మిల్క్ కానీ, ప్రసాదాలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ పర్పస్ వాళ్ళతో కూడా మాట్లాడి కింద కూడా కంప్లీట్ లైన్ ఏదైతే ఉందో కిందికి వెళ్ళి సెల్లార్ నుంచి అక్కడ ఏదైతే రావడం అనేది, అదేవిధంగా 29 నైట్ 1 గంట నుంచి 1:30 నుంచి మొదలవుతుంది దర్శనాలు. 29 రాత్రి 1